నమస్కారం. పెద్దలు అశోక్ గజపతిరాజు గారు కార్యక్రమంలో పాల్గొన్న సోదరులు ఎంపీలు భరత్ గారు, అలాగే అప్పలనాయుడు గారు, ఎమ్మెల్యే గణబాబు గారికి, దేవస్థానం అధికారులకి, పాల్గొంటున్న కోట్లాది మంది భక్తులకి అందరికి కూడా గిరి ప్రదక్షిణ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఇప్పటిదాకా కూడా చక్కగా ఏర్పాట్లన్నీ బాగా ఉన్నాయి. మరి ఇప్పుడే అశోక్ గజపతిరాజు గారి చేతుల మీదుగా కొబ్బరికాయ కొట్టి రథం ప్రారంభం జరిగింది. ఇది కంప్లీట్ చేసుకొని ఈ మొత్తం గిరి ప్రదక్షిణ ఏదైతే ఉందో మనకి హిస్టారికల్గా దానికి చాలా ప్రాధాన్యత ఉంది. సింహాచలం దేవస్థానంలో ఒకటి చందనోత్సవం ఎంత ఇంపార్టెంటో, రెండు ఈ గిరి ప్రదక్షిణ కూడా అంత ఇంపార్టెంట్. మరి ఒక్క వైజాగే కాకుండా చుట్టుపక్కల ఎంతో దూరం నుంచి కూడా లక్షలాది మంది భక్తులు, దాదాపు ఒక 10 లక్షల మంది భక్తులు పాల్గొంటారని చెప్పని అంచనా వేస్తా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ 32 కిలోమీటర్లు ఏదైతే గిరి ప్రదక్షిణ ఉందో అది ఎటువంటి అసౌకర్యాలు లేకుండా వాళ్ళు చక్కగా దాన్ని కంప్లీట్ చేసుకుని ఆ దేవుడి యొక్క ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి గిరి ప్రదక్షిణ అంటే ఒకసారి చేస్తే మొత్తం భూమి మొత్తం తిరిగినట్టుగా అందరికీ నమ్మకం. అటువంటి పవిత్రమైన నమ్మకం ఉంది కాబట్టి ఈ సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షిణకి లక్షలాది మంది భక్తులు పోటెత్తున్నారు. ఈ ప్రోగ్రాం సక్సెస్ఫుల్ కావాలని ఆ దేవదేవుని కోరుకుంటాము.